దూసాగర్ పోతున్నాం. గోవా సిరీస్ డే 2 లో మొత్తం ట్రైన్ జర్నీ అయితే ఉంటుంది. మనం సింగిల్ గా ఉంటేనే చిల్ ఉంటాం, మరి ఫ్రెండ్స్ తో ఉంటే ఇంకెలా ఉంటాం? ఇక బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. సో మ్యాటర్ ఏంటి అంటే టీసీ వచ్చిన తర్వాత మా టికెట్స్ అయితే చూశాడు, బట్ దాని మీద ఏజెస్ చూసేసి అయితే కంగు తిన్నాడు. సో మేమందరం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏజ్ గ్రూప్, మీరు అందరు కలిసి గోవా వెళ్తున్నారా అనేసి ఒక చిన్న కామెంట్ అయితే చేశాడు. సో దాని వల్ల అయితే అంత నవ్వుతున్నాం. దూసాగర్ పోతున్నాం. వాట్ విజన్ వాట్ థాట్ అల్లుడు నువ్వు తగ్గొద్దు. మేము గోవా వెళ్తున్నాం. యాక్చువల్లీ అది ఒక పిచ్చోడాలి అన్నట్టు మేమందరం ఒక సైడ్ ఉన్నాం ఫ్రెండ్స్. అట్లా భయం అవుతుంది. క్రాంతి గారి కలిసి మనం ముట్రా భోజనం చేస్తాము. అన్నొక పిసోడు కర్వనికి వస్తుండు, వాడికి అడగ పిసలేసింది, బాగా పిసలేస్తుంది. ఇప్పుడు మనం దినంగా ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సో ఫైనల్లీ లంచ్ టైం అయితే అయింది. మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్న రైస్ అండ్ కర్రీ అయితే తీసేసుకొని అవే తింటున్నాం. ప్లేట్స్ అయితే తెచ్చుకున్నాం ఆల్రెడీ. ఇంకా ఏసీ ట్రైన్ కావడంతో బయటనైతే ఏ లొకేషన్స్ అయితే చూపించలేకపోతున్నాను. ఏమాట కామట చికెన్ స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. మా పక్క కంపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఆగమవుతున్నారు, వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు అనేసి. ఇక మంచిగా పులుసాతుగా తిన్నాం, ఎందుకంటే చికెన్ కాబట్టి ఆ క్రేవింగ్స్ అయితే అలా ఉంటాయి. ఇక ఫుడ్ తిన్న తర్వాత ఒక 10 minutes ఆగి మజ్జిగ అయితే చేసుకున్నాం. వాట్ థాట్ సో మ్యాటర్ ఏంటి అంటే ఏసీని అయితే ఒకసారి చాలు చేస్తున్నారు, ఒకసారి బంద్ చేస్తున్నారు. సో దానివల్ల ఒకసారి హీట్ అవుతుంది, ఒకసారి కూల్ అవుతుంది. సో మేమైతే ఆ మేనేజ్మెంట్ అయితే పిలిచాం. సో అతను అంటుండే అలా ఏం లేదు సార్, ఎప్పుడు మీకు చాలే ఉంటుంది ఏసీ అని చెప్పాడు. బట్ అలా అయితే లేదు, మాకైతే అలా 3 times జరిగింది. సో 3 times మేము కాల్ చేసి రమ్మన్నాం. ఇక దాని తర్వాత ఎప్పుడు రన్నింగ్ లో ఉంది ఏసీ, ఎప్పుడు మళ్ళీ హీట్ అయితే అవ్వలేదు. కానీ ఈ ట్రైన్ లో ఈ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది. మీరు కంప్లైంట్ చేసిన ఒక 5 minutes లోపల మీ దగ్గరికి అయితే వస్తాడు పర్సన్. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇక ఖాళీగా ఉండి బోర్ కొడుతుందనేసి ఫోటో సెక్షన్ అయితే మొదలు పెట్టాం. రెడీ యా ఫెంటాస్టిక్ ఓ దట్స్ గ్రేట్ జస్ట్ ఎ మినిట్ ఐ వాంట్ ఇట్ యా ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్ యా వాట్ ఎ పర్ఫార్మెన్స్ యా. సో ఇక అలా ఫోటో షూట్ చేస్తూ ఉంటే ట్రైన్ కి అయితే హాల్ట్ ఇచ్చాడు. హాల్ట్ అయితే 10 minutes అనుకుంటే అది ½ an hour అయిపోయింది. ½ an hour పోయి 1 hour అయితే అయింది. 1 hour తర్వాత అర్థమైంది ఏంటి అంటే ట్రైన్ క్రాసింగ్ అయితే ఉంది. ఆ క్రాసింగ్ వచ్చేసి ట్రైన్ ఇప్పుడు వస్తుంది. ఇక ఈవినింగ్ స్నాక్స్ టైం అయితే అయ్యింది. మేమైతే ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకుని అయితే వచ్చినాం. ఇవి వచ్చేసి అయితే మేము పొడటుకులు అంటాం. సో పొడటుకులు అయితే తెచ్చుకున్నాం అండ్ అవి అయితే తినేసినాం. సో అలా తినేసే అంత లోపలనైతే బళ్ళారి స్టేషన్ అయితే వచ్చింది. అండ్ బళ్ళారి నుండి గోవాకి వచ్చేసి ఇంకా 400 kilometers అయితే ఉంది. 8 hours జర్నీ అయితే ఉంటుంది అనుకుంటున్నా తెలిసి. సో మేమైతే పడుకోవడానికి ఒక ప్రైవేట్ రూమ్ అయితే క్రియేట్ చేసుకున్నాం బెడ్షీట్ హెల్ప్ తో. ఇక పడుకునే దాకా ఏం చేస్తామని టైం పాస్ కోసం అయితే స్ట్రేంజర్స్ తో వీడియో కాల్స్ మాట్లాడుతూ టైం పాస్ అయితే చేసినాం. మస్తు ఫన్ అయ్యిండే స్ట్రేంజర్స్ తో వీడియో కాల్ అయితే మాట్లాడడం. ఇక నైట్ గా డిన్నర్ చేయాలనేసి బ్రెడ్ విత్ చికెన్ అయితే తిన్నా. టేస్ట్ అయితే చాలా బాగుండే. ది నెక్స్ట్ డే సో ఫైనల్ గా 5:43కి అయితే మమ్మల్ని దించింది. ఆన్ టైం అయితే వచ్చింది ట్రైన్ అయితే. నేనైతే కొంచెం లేట్ అవుతుంది అనుకున్నాను, బట్ ఆన్ టైం అయితే వచ్చింది.
ఇక ఫటాఫట్ బ్యాగులన్నీ పట్టేసుకొని బయటకైతే వచ్చేసినాం. బయటకు వచ్చి చూస్తే అసలు ఒక్క షాప్ కూడా తెరిచలేదు, ఎందుకంటే మార్నింగ్ అవుతుంది కాబట్టి. రైల్వే స్టేషన్ నుండి బయటకు రాగానే టాక్సీ వాళ్ళు అయితే అప్పులోళ్ళు కదా తరుమునట్టు తరుముతారు మనల్ని టాక్సీ కోసం. టాక్సీ ప్రైజెస్ ఎలాగైనా హై ఉంటాయి కదా అనేసి మేమైతే బస్ స్టాప్ కి వచ్చాం బస్ లో వెళ్దామని. బట్ బస్సెస్ అయితే అక్కడ లేవు. సో మేమైతే ఒక టాక్సీని అయితే హైర్ చేసుకున్నాం. బట్ మీరు 3-4 టాక్సీలను అడగండి, సో మీకు రేట్ అయితే తెలుస్తుంది అక్కడ. సో ఆ రేట్ ని బట్టి మీరు కంపేర్ చేసుకొని అయితే వెళ్ళండి. అండ్ మేము వచ్చేసి రైల్వే స్టేషన్ నుండి వెళ్ళి పనాజీ టు బాగా అక్కడి వరకు అయితే మేము టాక్సీని అయితే తీసుకున్నాం. అండ్ ఇక్కడ టాక్సీ వాళ్ళు కూడా చాలా రూడ్ గా ఉంటారు, వాళ్ళతో అయితే గొడవలు అవి అయితే ఏది పెట్టుకోకండి. సో మీరు కంపేర్ చేసుకొని ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ మీరైతే వెళ్ళండి. అండ్ ఇంకో మ్యాటర్ ఏంటి అంటే కార్ లో అయితే 6 మెంబర్స్ నే తీసుకుంటారు, 7th మెంబర్ కి అయితే అలౌడ్ అయితే లేదు. సో మేము అలా ఇలా రిక్వెస్ట్ చేస్తే ఓకే అనేసి అయితే మమ్మల్ని తీసుకెళ్లాడు. సో మీరైతే కొంచెం చూసుకొని అయితే వెళ్ళండి. ఇక నెక్స్ట్ వీడియోలో గోవాని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం, మంచి మంచి బీచెస్ అయితే చూపిస్తాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.